నేషన్ ఫస్ట్, మోదీ బెస్ట్. ఎస్, దేశమే తన ఇల్లుగా, ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించిన నరేంద్ర మోదీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేశారు బీజేపీ నేతలు. పాలనలో నెహ్రూ రికార్డ్ని బ్రేక్ చేసిన మోదీ వికాస్, విశ్వాస్, జన కళ్యాణ్ అన్న నినాదంతో సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడుతున్నారు బీజేపీ నేతలు. బుధవారంతో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును బ్రేక్ చేశారు నరేంద్ర మోదీ. నెహ్రూ 4398 రోజులు ప్రధానిగా పనిచేయగా బుధవారంతో మోదీ 4399 రోజులు పూర్తి చేసుకున్నారు. పుష్కర కాలంగా దేశానికి సేవలందిస్తోన్న ప్రధానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించారు బీజేపీ నేతలు. 12 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కష్టకాలంలో కూడా దేశాన్ని కరోనా లాంటి సమయంలో కావచ్చు, ఇప్పుడు అమెరికా, ఇరాన్ మధ్యలో జరుగుతున్న యుద్ధ వాతావరణంలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా దేశ ప్రజలందరినీ ఏకం చేసి ఆ ఇబ్బందులన్నిటిని కూడా అధిగమింపచేయడంలో కీలక పాత్ర పోషించారు. మనం చూసాం, ఆర్టికల్ 37 లాంటి సమస్య పరిష్కారం చేశారు. దేశంలో ఉగ్రవాదం, హింస అరికట్టడం జరిగింది. ఆయనకు ఇల్లే ఈ దేశము, ఈ దేశ ప్రజలే ఆయన కుటుంబ సభ్యులుగా పూర్తిగా ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇన్ని సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మరి సొంత ఆస్తులు కూడా ఏం లేకుండా పూర్తిగా దేశం కోసం అంకితభావంతో పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రిగా ఈరోజు మన దేశానికి సేవలు అందించడము, ఈరోజు మనమే కాదు దేశ ప్రజలందరూ కూడా ఆయనను ఆశీర్వదించి అభినందించి మరి ఆయన మరింతగా ఈ దేశానికి సేవ చేసే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. 2047 వరకు ప్రధానిగా మోదీ కొనసాగాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 4399 రోజులు ఇవాళ పూర్తి చేసుకొని నెహ్రూ రికార్డును అధిగమించి ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇవాళ అన్ని దేవాలయాల్లో ఇవాళ పూజలు, అర్చనలు, ఆరతులతోని ఇవాళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. నెహ్రూ ప్రభుత్వంలో అవినీతి, అరాచకం, అసలు అభివృద్ధి జాడలేని ప్రభుత్వం అప్పుడు. కానీ ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, నిరంతరం 12 సంవత్సరాలు ఏ అవినీతి మచ్చ లేకుండా దేశాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అందించాలని చెప్పి ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. 12 ఏళ్ల మోదీ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన పనుల్ని బీజేపీ ఈ 12 ఏళ్లలో చేసిందన్నారు. భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాలు గత 60 సంవత్సరాలు పరిపాలన కన్నా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ప్రజలు భావించేలాగానే వికాస్, విశ్వాస్, తర్వాత జన్ కళ్యాణ్, ప్రజాసేవలు ఇన్ని ప్రజా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా ప్రజల దాకా పోయేటటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలోనే దేశాన్ని సురక్షంగా పెట్టినటువంటి ఒక పరిపాలన, దేశ ప్రజలని ఈరోజు జాగ్రత్తగా చూసుకుంటున్న పరిపాలనగా నేను భావిస్తాను. నెహ్రూ నామినేటెడ్ ప్రధాని అయితే మోదీ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని అన్నారు పురంధేశ్వరి. స్వాతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారిని ఎన్నుకోలేదు, వారిని నామినేట్ చేశారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ నుండి. ఆ తర్వాత 1952 నుండి 64 వరకు వారు ప్రధానిగా ఉన్నారు. అంటే నరేంద్ర మోడీ గారు ఉన్న, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నన్ని రోజుల కంటే కూడా ఇవాళ మోదీ గారు అధిగమించి ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలి, వారు ఉన్నటువంటి సందర్భంలోనే దేశం ఇంత అద్భుతంగా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారు. 25 కోట్ల మందిని మరి పేదరికం నుండి వెలుపలికి తీసుకురావడం జరిగింది. 11వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి దేశం ఇవాళ 4వ స్థానాన్ని అధిగమించి 3వ స్థానానికి వెళ్లేటువంటి దిశగా అడుగులు వేస్తుంది. మోదీ పాలనలో దేశం అజేయ శక్తిగా ఎదుగుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీకి ఏపీ మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు. నెహ్రూ రికార్డును అధిగమించడం అనితర సాధ్యమన్నారు లోకేష్.